హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ బస్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం దోసకాయ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ దోసకాయ తయారు చేసుకోవడానికి మనం దోసకాయని సెలెక్ట్ చేసుకునేటప్పుడు అవి గట్టిగా ఉండేలా చూసుకోవాలండి. ఎందుకంటే ఈ పచ్చడి నిలువ ఉంటుంది కాబట్టి బాగా పండినవి కాకుండా దోరగా కొంచెం చిన్నగా ఉన్నవైతే గట్టిగా ఉంటాయి ముక్కలు. దోసకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని మిడిల్కి కట్ చేసి గింజలన్నిటిని తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి. ఇందులో తడి ఆరిపోవటం కోసం ఫ్యాన్ కింద ఒక 5 to 10 minutes ఆరబెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఈ ముక్కలన్నీ వేసుకున్నాము. ఈ ముక్కలు ఒక కప్పుకి మెజర్మెంట్స్ చూద్దామండి. 1 కప్కి వచ్చేసి 2 నుంచి 3 spoons దాకా ఉప్పు పడుతుంది. ఉప్పు మనం వేసుకునేటప్పుడు తగ్గించి వేసుకుని తర్వాత రైస్లోకి కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎక్కువ వేసుకోకుండా ఉండడం బెటర్. 3 నుంచి 4 స్పూన్ల దాకా కారం కూడా వేసుకోవాలి. ఈ పచ్చడి మనం ఎవరికైనా తెలియకుండా పెడితే అసలు దోసకాయ అని కనిపెట్టలేరండి. అచ్చం మ్యాంగో సీజన్ స్టార్ట్ అయినప్పుడు వస్తాయి చూసారా చిన్న మామిడికాయలు, దాంతో చేసే పచ్చడిలానే ఉంటుంది. ఒక 1/2 స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ దాకా ఆవపిండి, 1 స్పూన్ దాకా మెంతిపిండి కూడా వేసుకుని ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. మనం సేమ్ ఆవకాయ పచ్చడికి అయితే ఎలా మొత్తం అన్ని ఫస్ట్ కలుపుకుంటాము అదే విధంగా మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇందులో 150 grams దాకా ఆయిల్ పడుతుంది. ఆయిల్ కూడా వేసుకుని మొత్తం ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మన ఆయిల్ వేసినప్పుడు ఏం లేనట్టు అనిపిస్తుంది. మరుసటి రోజుకి ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది ముక్కలు బాగా ఊరి. ఈ దోసకాయ పచ్చడి తయారు చేసుకోవడం చాలా తేలికండి. దీన్ని మేము ఎప్పుడు చేసినా 1/2 kg లేదా 1/2 kg చాలా తక్కువ క్వాంటిటీ మాత్రమే తయారు చేసుకుంటాం. ఎందుకంటే ఏ ఊరగా అయినా పట్టిన కొత్తలో చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెసే కాబట్టి రన్ అవుట్ అవ్వగానే మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాం. ఇందులో ఒక 10 నుంచి 15 దాకా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది 2 నుంచి 3 months దాకా నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ బస్.